మొత్తానికి మా సినిమా సాధించేసాడండి. మా సినిమా అంటే ఎవడో కాదు, దువ్వాడు సీన్ మొత్తానికి సాధించేసాడు. పెళ్లి చేసేసుకున్నాడంట. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దివ్యాల మాధురిని పెళ్లి చేసేసుకున్నాడు అనే వార్తలు వినబడుతున్నాయండి. ఇవాళ తిరుపతి వెళ్ళారు ఇద్దరు కూడా. మొగుడు అంటే కొత్త మొగుడు పిల్లలు ఇద్దరు తిరుపతి వెళ్ళారు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైటిల్ అండి, వాడి ఇష్టం. ఇంకా పెళ్ళితో ఒక్కటైన దువ్వాడ సీను దివ్యాల మాధురి. పెళ్ళికి ముందే ఒక్కటయ్యమని చెప్పేసి నాలుగిద్దరు చెప్తుంటే పెళ్ళితో ఒక్కటవడం ఏంటో నాకు అర్థం కావట్లా. మా దువ్వాడ సీన్ ఎన్నిసార్లు, మా మాయ ఎన్నిసార్లు చెప్పాడు సిగ్గుపడతా ఎప్పుడో అన్నాడు. అదే విషయం నీవు అడిగితే అవన్నీ మేము చెప్పకూడదు పబ్లిక్గా అని చెప్పేసి ఆవిడే చెప్పేసింది. ఇంక పెళ్ళితో ఒక్కటవడం ఏంటో దరిద్రం. కాకపోతే కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడంలో మా సినిమాని మించిన వాళ్ళు లేడే. మామయ్య అని చెప్పేసి అప్పుడే చుట్టాలు అయిపోయారా, వరుసలు కలిపేసుకున్నారా అని చెప్పేసి డైలాగ్ కొట్టమాకండి. నిజంగా నాకు దువ్వాడ సీన్ చూస్తుంది ఎంత బాధ అవుతుందంటే, అది బాధో లేదంటే జలసీనా ఇంకోటి తెలియట్లేదు, కానీ కడుపు తరుక్కుపోతుందని చూస్తూ ఉంటే. లేటు వయసులో ఏదో కొత్త దంపతుల్లాగా ఇంకా యాడ్లు మళ్ళీ ప్రమోషన్లు, ఆవిడేమో వంటల ప్రోగ్రాలు చేయడం. మా సీన్ గారు ఇది తింటారండి, మా సీన్ గారు అది తింటారండి, సాయంత్రం వచ్చేస్తాడండి, మధ్యాహ్నం ఇచ్చేస్తాడంటే, 4 గంటలకు గొరకెట్టి పడుకుంటాడంటే. నిజంగా సొంత మొగుడి మీద కూడా అంత ప్రేమ ఉండదేమో ఆవిడకి నిజంగా. ఈ చూపించే ప్రేమ ఏదో ఈవిడ మొగుడు పైన ఈయన ఆయన భార్య పైన చూపించుంటే ఇంత రచ్చ అయ్యేది కాదేమో. అబ్బే నిజంగా ఏమన్నా కూడా అర్థం కావట్లా. నిజంగా భార్య భర్తలు కూడా మీ అంత అన్యోన్యంగా అయితే ఉండరండి. ఇదైతే పక్కా. ఒకటి ఇందాక చెప్పాను కదా, నాకు ఇందాక నవ్వుతుంది ఎందుకంటే అదే ఆ తమ్ముళ్ళు చూసే. పెళ్ళితో ఒక్కటైనా దువ్వాడ శ్రీను దివ్యాల మాధురి అది తలుచుకున్నప్పుడల్లా నవ్వుతుంది నాకు. ఇది ఇద్దరిని వదిలేయండి దయచేసి. మాధురి గారు సినిమాయ ఈ సోషల్ మీడియాని, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని భ్రష్టు పట్టించే మాకండి. మీ రచ్చ చాలు, మీ శండాలం చాలు. జరిగినంతసేపు జరిగింది మీ శండాలం, ఇంక దాన్ని ఇక్కడితో వదిలేయండి. సినిమా నువ్వనగా కొద్దిగా పెద్ద మనసు చేసుకొని 1 నెల 2 నెలల్లో ఇతర దేశాలకు వెళ్ళిపోండి. కలితే హనుమూన్ పేరిట ఇతర దేశాలకు వెళ్ళిపోండి. కానీ దయచేసి మీరు తిరుపతి వెళ్ళి లేదంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మీడియా ముందు ఫోజులు కొడుతూ మీరు మీడియా ముందు అలా సిగ్గుపడతా నడుపుతా అవుతుంటే కడుపు తక్కుపోతుంది. చొల్లబోతున్నాం మేమైతేనే. నా బాధ అనుకుంటావో ఇంకో ఏడుపు అనుకుంటావో అనుకో, కానీ దయచేసి ఎటనే వెళ్ళిపోండి అన్న. సినిమా ఎటనే వెళ్ళిపో దయచేసి. నవ్వి కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఎడుతాను అనుకున్నారు, ఏడవట్లా. వాళ్ళిద్దరిని చూసి ఆనంద బాష్పాలన్నమాట. భగవంతుడా. చివరికే అంటే సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాకా నేను ఎవరైతే బూతులు తిట్టారో ఆ బూతులు తిట్టిన వాళ్ళు నేను పొగుడుతూ ఉంటే అన్న నిజంగా బాధపడాలా లేదంటే సిగ్గుపడాలా నవ్వాలా అర్థం కాదా, నాకు నిజంగా అర్థం కాదా. ఒక్కొక్కడు అంటాడు ముసలోడే కానీ మహానుభావుడు అంటాడు, ఒక్కొక్కడు అంటాడు లేటు వయసులో ఆడు పంట పండింది అంటాడు. సినిమా అలాగా రకరకాలుగా వేస్తున్నారు. మీరేమో వాటి అన్నిటిని కూడా కాంట్రవర్సీని కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పేసి చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేడం గారి చేత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించి అందులో కొంపటి అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టించి సార్ గారికి బజ్జీలు వేస్తాను, ఆమ్లెట్ వేస్తాను, పల్లీలు వేపుతాను. నవ్వుకోవాలంతే, ఇంక అంతకుమించి చేసేది ఏమీ లేదు. మీ వీడియో చూసిన తర్వాత నిజంగా అరగంట గట్ట నవ్వుకున్నానండి. అబ్బా మా సీన్ గారు ఉదయం లంగానే బాయిల్ ఎగ్స్ తింటారండి, చికెన్ తింటాడండి, నాటుకోడి తింటాడండి. డైట్ ఎప్పుడు కూడా ఒకటే ఫాలో అవడండి ఆయన. డైట్ మారుతూ ఉంటాడు, అందుకే ఆయన అంత యవనంగా అంత యంగగా ఉంటాడని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతుంది. నువ్వేమో తిరుపతి వెళ్ళి మీడియాని చూసి కొత్త పిల్లకొడుకులా నువ్వు సిగ్గుపడిపోతావు. అబ్బా భగవంతుడా, వదిలేసామా అన్నీ పూర్తిగా సిగ్గు వదిలేసావా? మీ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, సెట్ట పట్టాలు వేసుకొని.
ఆయన ఇంకొక ఆయన ఉంటాడు ఎవడో మీ తమ్ముడు మాయా సీనిమయ మీ తమ్ముడు ఏం పేరు అదే మాధురి భర్త నీకు వరుసతో తమ్ముడే కదా అయ్యేది. మీ తమ్ముడేమో మేడం గారిని దేవత నాకు అమ్మ లాంటిది నిప్పు పప్పు అని మాట్లాడతాడు. నువ్వేమో ఇక్కడేమో మేడం గారినేమో చెట్టపట్టాలే శుభ్రంగా జంటగా ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వెళ్ళిపోతావు నువ్వు. ఏటిమా ఇది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అసలు ఈ వయసులో? అయినా తప్పు ఏ మాటగా మాట వాస్తవం మాట్లాడుకుంటే తప్పు వాణి గారిది కూడా ఉంది ఇందులో. 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన సమస్యని అంటే పరిష్కరించుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద పెట్టడం ఒకంతగా ఆవిడ చేసిన తప్పు అనుకోవాలా? దాన్ని మీరు అవకాశంగా మలుచుకున్నారు దాన్ని. ఏముందలే పాల్లోకం 4 రోజులు మాట్లాడతారు, 4 రోజులు విమర్శిస్తారు, తర్వాత అందరూ మర్చిపోతారు. ఏమైనా చాలా ఆనందంగా ఉంది మాయా. దయచేసి నా రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్, 1 నెల 2 నెలలు ఎటైనా వెళ్ళిపోండి. ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్ నడుస్తుంది. మా దృష్టి అంతా కొద్దిగా పాలిటిక్స్ మీద వెళ్ళి ఏదో మాకు తోచిన కాడికి మాకు వచ్చిన కాడికి ఏదో 4 ముక్కలు చెప్పాలనే ప్రయత్నం చేస్తాం. మీరు వచ్చి దాన్ని చెడగొట్టేస్తాను మాయా. చాలా సీరియస్గా నడుతున్నాయి కదా రాజకీయాలు, చాలా హీట్గా నడుతున్నాయి కదా. మీరు వచ్చి మళ్ళీ పెంట చేసే మాకని మధ్యలో దయచేసి ఇటన్నా పోండి. నీకు డబ్బుకి ఏం కరువు కాదు కదా మాయా. మన జగన్ నన్ను అడిగి కావాలితే ఎంతో కొంత ఇస్తాడు. ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు. ఇతర విషయాల్లో కొద్దిగా జోక్యం చేసుకోపోయినా కానీ ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు. ఓ 1 లక్ష తీసుకుంటావో, 10 లక్షలు తీసుకుంటావో, 5 లక్షలు తీసుకుంటావో అవసరం లేదు. మేడం గారు ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేడం గారిని ఇంకో 1 కోటి రూపాయలు అడుగుతావు, 50 లక్షలు అడుగుతావు, అడుగు మాయా. అడిగేసి వెళ్ళిపోండి మాయా. వద్దు మాయా, చిరాకు తెప్పించేస్తున్నారు. మీడియా మొత్తం డైవర్ట్ అయిపోతుంది మాయా. సోషల్ మీడియా మొత్తం డైవర్ట్ అయిపోతుంది మాయా. వద్దు దయచేసి, ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో. 2-3 నెలల తర్వాత రండి. కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నారు, వార్తలు వస్తున్నాయి అలాగని చెప్పేసి అని. ఏ కొడైకొనైలకో, ఏ ఊటీకో సినిమాల్లో ఎన్నవే కానీ నాకు తెలియదు, చెప్తున్నా ఉదాహరణకి. పొండి మాయా, పొండి 12 పెడతారంటే పోండి. సగం దరిద్రం ఉన్న వదులుతుంది. రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదిలిపోతుంది మాయా. ఆ చండాలను కూడా గొప్పగా చూపించేస్తున్నారు. తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీను దివ్వర్మ. ఏంట్రా మనం చేసిన ఘనకార్యం ఏమంటే మీడియా కూడా సిగ్గు వదిలేసిందండి. వాడు రావడం ఏంటి, దాన్ని మీరు హైలైట్ చేయడం ఏంటి? ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క. వాళ్ళకి ఏమాత్రం సిగ్గు సేరలేదు. అంటే మనం చేసింది తప్పు, మనం చేస్తున్న తప్పు అనేది వాళ్ళకి ఏమాత్రం సిగ్గు సేరలేదు. వాళ్ళు వదిలేశారు అనుకోండి. అలాంటి వ్యక్తుల్ని పైగా మీరు కవర్ చేయడం, సార్ ఎవరే ఆడెవరో ఇవ్వడం మరి మొత్తానికి బతిమాలు వేసుకుంటున్నారు ఇళ్ళని. ఎన్టీవీ కాదనుకుంటే ఏదో ఒక రిపోర్టర్ మాట్లాడండి అరే ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడుతూ నువ్వే వింటావు. వాళ్ళ దగ్గర ఏం చెప్తారు? 4 మంచి మొక్కలు ఏం చెప్పాలి? వాళ్ళు ఏమని చెప్పాలి? నీకు పెళ్ళి అయితే వదిలే, నీ పిల్లని వదిలేని చెప్పేసి దువ్వాడ్స్ ఏం చెప్తాడు మా సినిమాయ. ఆవిడ కూడా కరెక్ట్గా చెప్తుంది. ఇగో రోతను తీసుకొచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నం చేయమాకండి. కొద్దిగా మీడియా కదా, కొద్దిగా విలువలు పాటిస్తే బాగుంటుంది. చండాలం చేసేయమాకండి, దరిద్రం చేసేయమాకండి.